స్టెఫెన్ గురించి 10 విషయాలు ధ్యానిస్తుంటున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. మొట్టమొదట చూసినట్లయితే స్టెఫెన్ యొక్క కుటుంబాన్ని గురించి మరి పౌలు భక్తుడు ఏమి రాస్తుంటాడంటే, పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న సంఘానికి స్టెఫెన్ యొక్క కుటుంబాన్ని గురించి ఆ సంఘానికి వివరిస్తూ మరి ఆయన ఈ విధంగా రాస్తుంటున్నాడు. ఏమని రాస్తుంటాడంటే, మొట్టమొదట 16వ అధ్యాయం, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. స్టెఫెన్ 15వ వచనం గట్టిగా చదవండి ఎవరన్నా మంచిగా. స్టెఫెను ఇంటివారు అకాయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీరు తెలుసుకొని ఉన్నారు. ఏమండి, ఇక్కడ 2 విషయాలు రాస్తుంటున్నాయి. ఈ యొక్క స్టెఫెన్ ఇంటివారి గురించి అర్థమైందా? ఈ ఇంటివారు అంత చక్కగా ఉన్నారు కాబట్టి స్టెఫెన్ జీవితంలో చక్కని గుణలక్షణాలు మరి దేవుడి నుంచి ఆయన పొందినట్టుగా చూస్తుంటున్నాం. ఈ స్టెఫెన్ కుటుంబం గురించి పౌలు గారు కొరింథీలకు రాస్తూ చెప్తాడు కదా. స్టెఫెను ఇంటివారు అకాయాలోని ప్రథమ ఫలము, ఫస్ట్గా వాళ్ళు రక్షించబడి వచ్చిన విశ్వాస కుటుంబము ఈ కుటుంబము అని చెప్తుంటున్నాడు. ఈ కుటుంబము దేవుని అంగీకరించినాక ఈ కుటుంబం ఎట్లా జీవించిందంటే అక్కడ రాస్తారు కదా, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటంలో తమ్మును తాము తగ్గించుకున్నారంటే, పరిశుద్ధుల కంటే దేవుని యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది యేసు ప్రభుని నమ్ముకున్న వారిని, అందుకే పౌలు తన పత్రికలన్నింటిలో రాస్తారు కదా, ఎవరైతే రక్షించబడతారో వారి గురించి పరిశుద్ధంగా జీవించుటకు పిలువబడిన వారు అని చెప్తారు. రక్షించబడిన వారిని ఏమని పిలుస్తారు? పరిశుద్ధంగా జీవించుటకు పిలువబడిన వారు. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే ఈ విషయాన్ని నువ్వు గమనించు. నువ్వు ఎందుకు రక్షించబడ్డావు, ఎందుకు పాప క్షమాపణ పొంది యేసు ప్రభుని నమ్ముకున్నావంటే, యేసు ప్రభు మాదిరిగా పరిశుద్ధంగా జీవిస్తాను నేను అని సంఘం ఎదుట, సమాజం ఎదుట, పరలోకం ఎదుట నువ్వు ఒప్పుకున్నావు. మర్చిపోక అది ఎప్పుడు. అర్థమైందా? దేవుడు ఉచితంగా గొప్ప రక్షణ నీకు దయచేశాడు. నువ్వు ఒప్పుకోలు చేశావు, అయ్యా నేను ఇక మీదట పాపంకు బానిస కాను, పాపంలో జీవించను, పాపం నుంచి ఇదిగో నేను విమోచించబడింటున్నాను, ఇప్పుడు నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధంగా జీవించటకు పిలువబడింటున్నాను కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తాను. ఓకే, అయితే ఈ యొక్క మరి స్టెఫెన్ ఇంటి వారంట అదేవిధంగా రక్షించబడినాక ఈ కుటుంబం అంట మరి పరిశుద్ధులకి అక్కడేమంటాడు, పరిశుద్ధులకు పరిచర్య చేస్తుంటారు. అంటే సంఘంలో ఉన్న వారి అందరికీ, విశ్వాసులైన వారికి పరిచర్య చేస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. ఈ పరిచర్య చేసేటప్పుడు అంట వానికేం నేను చేశాడు, వీనికేం నేను చేశాడు, వాళ్ళట్లా వీళ్ళట్లా అన్న భేదాభిప్రాయం లేకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వారైనా వీళ్ళు ఏం చేస్తున్నారు, తమ్మును తాము తగ్గించుకొని పరిచర్య చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, పరిచర్య చేసేటప్పుడు ఏం కావాలి, మనలా తగ్గింపు కావాలి. నువ్వు దేవునికి పరిచర్య చేసినా, పరిశుద్ధులకు పరిచర్య చేసినా, వాట్ గాడ్ వాంట్స్ ఈజ్ హంబల్నెస్, తగ్గించుకునే జీవితం కావాలి. గర్వము, అహంకారము ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో పనికిరావు. ఎందుకంటే మన దేవుడు అలాంటి వాడు కాదు, ఆయన పరిశుద్ధుడు అయింటున్నాడు. కాబట్టి స్టెఫెన్ గృహాన్ని చూసినట్లయితే వారు అకాయాలో ప్రథమ ఫలం అయింటున్నారు. పరిశుద్ధులకి పరిచర్య చేసే విషయంలో తమ్మును తాము తగ్గించుకున్న వారిగా ఉంటున్నారు. ఈ కుటుంబంలో నుంచి స్టెఫెన్ వస్తుంటున్నాడు. ఎంత చక్కని బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, చక్కని కుటుంబం, విశ్వాస కుటుంబం, పరిశుద్ధులకు పరిచర్య చేసే కుటుంబం, తమ్మును తాము తగ్గించుకున్న కుటుంబం. ఇలాంటి కుటుంబంలో నుంచి ఒక వజ్రం బయటికి వస్తుంటున్నాడు, అతడే స్టెఫెన్ అంటున్నాడు. ఒకవేళ మనం స్టెఫెన్ యొక్క జీవితాన్ని గురించి ఆలోచించినట్లయితే, స్టెఫెన్ జీవితానికి యేసు ప్రభు జీవించిన జీవితానికి కంపారిజన్ చాలా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా చంపబడింటున్నాడో, స్టెఫెన్ ఏ విధంగా చంపబడింటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా మాట్లాడింటున్నారో స్టెఫెన్ కూడా అలాంటి మాటలే మాట్లాడింటున్నాడు. మీరు ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళాక అవన్నీ చదువుకున్నట్లయితే చక్కగా మనకు అర్థమవుతుంది. కాబట్టి స్టెఫెను యేసుక్రీస్తు ప్రభుకి మాదిరిగా జీవిస్తుంటున్నాడు. ఆయన వాట్ ఎవర్ యేసు ప్రభు చేశాడో తన జీవితంలో అదే ఇమిటేట్ చేస్తున్నట్టుగా
చూస్తుంటున్నాం. చాలా చక్కని ధన్యత. అంటే ఒక్క మాట చెప్తాను చూడండి, ఏం ఇమిటేట్ చేశాడంటే, అయ్యా వీరేం చేస్తుంటున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్న మాట యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన మాట. స్టెఫెన్ ఏమంటుండంటే, అయ్యా వీళ్ళు నన్ను రాళ్ళతో కొట్టి చంపుతున్నారు కదా, అయితే ప్రభువా ఈ పాపము ఈ దోషమంతా వారి మీదకి రానియక ఆయన నా మీదకి రాని అన్నట్టు ప్రార్థన చేస్తాం. అర్థమైందా? వండర్ఫుల్ స్టేట్మెంట్ అక్కడ చెప్తున్నట్టుగా చూస్తుంటున్నాం. అంటే ఈయన పుట్టిన కుటుంబము అంత చక్కని కుటుంబము. మరి వారు మొదటి ప్రథమ ఫలమైంటున్నారు, తర్వాత పరిశుద్ధులకి పరిచర్య చేశారు, తర్వాత తమ్మును తాము తగ్గించుకున్న జీవితం వారిలో ఉంటున్నది. సో ఈ కుటుంబంలోంచి స్టెఫెన్ వచ్చాడు. స్టెఫెన్ గురించి 10 విషయాలు, ఆయన ఏ విధంగా ఉండేవాడో, ఆయన దేవునితో సహవాసం ఏ విధంగా ఉండే, ఆయన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన ఏ విధంగా జీవించాడన్న విషయాలు 10 విషయాలు చేస్తాం. మొట్టమొదటి 6వ అధ్యాయము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఈ మాట జనసమూహం అందరికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వాడైన స్టెఫెన్. చాలండి, ఆపేసాను. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఫస్ట్గా చూసినట్లయితే ఏంటంట, విశ్వాసముతో నింపబడిన స్టెఫెన్. స్టెఫెన్ దేనితో నింపబడి ఉంటున్నాడు? విశ్వాసంతో. అర్థమైందా? విశ్వాసంతో నింపబడ్డాడు. విశ్వాసం అంటే దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాలు మనకి తెలియజేస్తుంటున్నాయి. విశ్వాసము ద్వారా, కృప ద్వారా మీరు రక్షించబడి ఉంటున్నారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తను ఎందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుడు తన పిల్లలుగా తీసుకున్నాడు, కుమారులుగా కుమార్తెలుగా చేసుకొచ్చినాడు. విశ్వాసం పట్టించి, ఇదిగో యేసు దేవుడని విశ్వసించి నీ నోటితోటి ఒప్పుకొని ఆయన మృతుల్లోంచి లేచాడని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. రక్షణ విశ్వాసం ద్వారా కలుగుతుంది. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వారలారా, మొట్టమొదటి స్టెప్ ఏంటి? రక్షణ విశ్వాసంతో కలుగుతుంది. అంటే స్టెఫెను చక్కగా రక్షించబడిన బిడ్డగా మనం అక్కడ చూస్తుంటున్నాం. తర్వాత విశ్వాసం గురించి అనేకమైన విషయాలు ఉంటున్నాయి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంట అసాధ్యం. అంటే ఈయనలో లోతైన విశ్వాసంతో నింపబడ్డాడంటే దేవుడికి ఎంతో ఇష్టడుగా జీవించాడు. నేను చెప్తున్న ఈ మాటలన్నీ కూడా స్టెఫెన్ గురించి చెప్తుంటున్నాను. ఈ మాటలన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు వివరిస్తుంటున్నాడు మళ్ళా అంటే, మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. విశ్వాసంతో నింపబడిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. అర్థమైందా? విశ్వాసం అంటే ఏంటి అసలు? విశ్వాసం అంటే ఏమిటంటే, ఇదిగో చూడనివి నువ్వు పొందినట్టుగా విశ్వాసమే అని హెబ్రీయులకు రాసిన పత్రిక రాస్తాడు. అంటే ఇంకో మాటలు అక్కడ రాస్తాడు కదా, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు ఆయనని అడుగువారికి ప్రతిఫలము దయచేస్తాడని నువ్వు నమ్మడమే విశ్వాసం. సో విశ్వాసముతోటి స్టెఫెను నింపబడినట్టుగా చూస్తుంటున్నా. ప్రియ సోదరి సోదరా, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచావా? అసలు ఫస్ట్ బేసిక్ అక్కడే. ఫస్ట్ స్టెప్ ఏంటి? నువ్వు విశ్వాసంలో నింపబడాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచావు. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీవు రక్షించబడతావు. అవును, దేవుడు అని విశ్వాసం ఉంచాలా, దేవుడు ఉన్నాడని, నేను పాపినని, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడని, నా పాపాలన్నీ కూడా ఆయన భరించాడని, ఆ శిలువ మరణం పొందాడని, రక్తాన్ని చిందించాడని నువ్వు విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత ఏం చేయాలా? నీవు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసంతో నీవు రక్షణ పొందాలి. ఫస్ట్ బేసిక్ ఆ స్టెప్పే అదైంటున్నది. ఆ తర్వాత దేవుడు నేను విశ్వాసంతో నింపుతూ ఉంటాడు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే, అందుకే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినుట, క్రీస్తుని గురించిన మాటల్లో వినుట ద్వారా విశ్వాసం విశ్వాసాన్ని సంపాదించుకోవాలి బాగా. అర్థమైందా? అనేక చోట్ల అనేక వాక్యాలు మరి అక్కడ చూసినట్లయితే యేసుప్రభు కూడా అంటాడు కదా, శిష్యులందరూ ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఆరోహణమై వచ్చినప్పుడు అంటాడు కదా, అక్కడ తోమా ఉండడనమాట. తోమా లేకుంటే శిష్యులు చెప్తారు, అయ్యా యేసుప్రభు వారు మళ్ళీ వచ్చారు, మేము చూసాం, ఆయన మరి మా మధ్యలోకి వచ్చాడంటే అక్కడ తోమా అంటాడు కదా, నేను నమ్మను, ఆయన గాయంలో నేను చేతి పెట్టి చూస్తేనే నమ్ముతారన్నమాట. తర్వాత యేసుప్రభు వారు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన అంటాడు కదా, మరి యేసుప్రభు వారు చూడు తోమా అని చెప్పినప్పుడు చూస్తాడు. చూసినాక యేసుప్రభు ఒక మాట, చూసి నమ్మిన వాడికంటే
చూడక నమ్మినవాడు ధన్యుడు. మనము యేసు ప్రభుని చూడలేదు, కానీ యేసు ప్రభు వాక్యం ద్వారా యేసు ప్రభుని మనము విశ్వసిస్తున్నాం ప్రియమైన. ఏదేమైనప్పటికీ ఆ విశ్వాసం గురించి ఆది కాండం నుంచి ప్రకటన దాకా అనేక విషయాలు రాసి ఉంటున్నాయి. నేను అంటే ప్రియమైన వాళ్ళరా, స్టెఫెన్ జీవితంలో చూసినట్లయితే ఆయన విశ్వాసంతోటి నింపబడిన వ్యక్తి అంటున్నాడు. రెండోదిగా అంటాడు కదా, అక్కడ ఏమంటాడు అక్కడ పరిశుద్ధాత్మతోటి నింపబడిన స్టెఫెను అన్నమాట. పరిశుద్ధాత్మతోటి పరిశుద్ధాత్మతోటి ఎప్పుడు నింపబడతాం తెలుసా? ఎప్పుడు నింపబడదు తెలుసా? 2-3 వాక్యాలు చూసుకుందాం మనము. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 వాక్యం చదవండి త్వరగా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వాక్యమా. పేతురు అక్కడ పేతురు వాక్యం చెప్పినప్పుడు జనులు వచ్చి అంటారు కదా, అయ్యా మేము ఏం చేయాలన్నప్పుడు పేతురు అంటాడు కదా, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు మనలోకి? ఎప్పుడు వస్తాడండి? నువ్వు పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించి నువ్వు బాప్టిజం తీసుకున్న వెంటనే నీ లోపలికి ఏమొస్తాడు? పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చేస్తాడని చక్కగా దేవుని యొక్క వాక్యము తెలియదు. ఈ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినాక ఎన్నో కార్యాలు చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో దేవుని ఆత్మ నీలోకి వచ్చేస్తుంది. నువ్వు దేవుని ఆత్మతో నింపబడినట్లయితే కార్యాలు ఏమేమి ఉంటాయి తెలుసా? చూడండి, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తారంటే 14వ వచనము, యోహాను సువార్త 14వ అధ్యాయం. 2-3 విషయాలు ఉంటాయి, నేను గుర్తు చేసి ముందుకు వెళ్ళిపోతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతారా? 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము నీకు బోధించి ఏమంటాడు అక్కడ? నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ అతనికి, అంటే యేసుక్రీస్తు అంటే ఇక్కడ మన దేవుడు త్రియేక దేవుడు అన్న విషయాన్ని చెప్తుంటున్నాను. ఓకే, తండ్రి అయిన దేవుడు సృష్టిని సృష్టించాడు. కుమారుడైన దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించుటకు ఆయన పాపముగా చేయబడి రక్తాన్ని చిందించటకు ఇటు వచ్చాడు. మూడోదిగా కుమారుడైన దేవుడు ఆయన కార్యం చేసి సిలువలో ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయింటున్నాడు. పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధం చేస్తా అన్నాడు. మరి నేను వెళ్తున్నాను కాబట్టి నేను వెళ్ళినాక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని మీ దగ్గరకు పంపిస్తాను అని చెప్పాడు. అర్థమైందా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చేస్తాడని చెప్తుంటానంటే, నేను ఏవేవైతే సంగతులు బోధించానో వాటన్నిటిని మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఏవైతే వాక్యం వింటున్నావో వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పదే జ్ఞాపకం చేస్తా. అమ్మా ఏంటి నువ్వు ఇట్లా చేస్తుంటున్నావు? వాక్యం చెప్పాడు కదా అయ్యగారు, వాక్యం ఇట్లున్నది కదా, మరి నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నావు ఏంటంటే, ఎవరు చెప్పారు నీకు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నీలనే చెప్తుంటాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఎందరిలో ఉంటుందో ఆ ఆత్మ ఏం చేస్తుందంటే పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వాక్యం. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తారంట? 16:8 ఏమంటున్నాడు? ఆయన వచ్చి పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొన చేయును అని చెప్తాడు. లోకం అంటే మనుషులు కాదు, లోకం అంటే మనమే. ఓకేనా? ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి? ఎప్పుడు కూడా, బాబు ఇది పాపము, బాబు ఇది నీతి, బాబు పాపం విచ్చవిడిగా చేస్తున్న తీర్పున్నది అని చెప్తుంటాడు అనమాట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ నీకు ఆ ఒప్పుదల కలుగుతలేదు అనుకో, నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు అనుకో, అప్పుడు ఏమనుకోవాలంటే వాత వేయబడిన మనసాక్షి అయిపోయింది. వాత వేసాం అనుకోండి, వేడి దాంతో వాత వేసినాక ఒక వారమైనాక దాన్ని గెలకండి, ఏమైనా స్పృహ ఉంటుందా? ఉండదు. అర్థమైందా? వాత వేయబడిన మనసాక్షి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము ఎల్లప్పుడూ నింపబడుతూ ఉండాలి. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నంతసేపు ఏంటంటే పాపం చేయకుండా మనకి జ్ఞాపకం చేస్తుంటాడు. అర్థమైందా?
మనం ఎక్కడికైనా వెళ్ళిపోయామనుకో, చుట్టాలతోటో ఎవరితోటో వెళ్ళిపోయి పార్టీలో కొంచెం వాళ్ళు ఓవర్ చేస్తే మనం ఓవర్ చేసేసామనుకోండి, లోపల కాన్షియస్నెస్ గుస్తూ ఉంటుంది. ఆత్మ, ఏయ్ నువ్వు ఎక్కడ పోతావు, ఏ సంఘానికి పోతావు, నువ్వేం వాక్యం వింటున్నావు, వాళ్ళంటే అన్యులమ్మా, నువ్వేం చేస్తున్నావు వస్తుంది. అర్థమైందా? మనం ఏం చేస్తుంటాం, దాన్ని పీకు నొక్కేసి మనం ఇష్టానుసారంగా జీవిస్తుంటాం. అది దేవుడు చూస్తుంటున్నాడు. అందుకే ఆశ్చర్యం కోల్పోతుంటున్నాం. అర్థమైందా? అందుకే దేవుడు ముందటనే చెప్పాడు, అన్యజనులతో సహవాసం చేయకండి, భద్రంగా ఉండండి. విశ్వాసితో సహవాసం చేయి. విశ్వాసంలో ఎదుగు. లోకం ఎంతో అంటే బయట స్నేహితులు వద్దారంటే ఎక్కడ నీ అదుపులలో ఉండాలి మనం. అర్థమైందా? అందుకే ఏమంటాడు, మొదటి కీర్తనలు అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక అని చెప్పాడు. ఆ పాపుల మార్గం ఉండదు. ఎక్కడ నువ్వు టెంప్ట్ అవుతావో, ఎక్కడ నువ్వు పడిపోతావో అక్కడికి పోకు. అర్థమైందా? నువ్వు ఆ ఫలానా చోటికి పోయినట్లయితే వాళ్ళల్లో కలిసిపోయి నేను ఎక్కడనో దేవుని అవమానపరిచేస్తాను, దేవుని ఆయుస్సుపరిచేస్తాను, నా రక్షణ కోల్పోతాడు. డోంట్ గో దేర్. నేను ఎన్నోసార్లు చెప్పినాను, నువ్వు బిర్యానీ తినొద్దు అనుకుంటే బిర్యానీ వాసన చూడకు. నువ్వు వాసన చూస్తే తప్పకుండా తింటావు. అర్థమైందా? కాబట్టి పాపం ఎంతో భయంకరమైనది. ఈ పాపం చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ త్రోవ విశాలంగా ఉంటున్నది, కానీ విశాల మార్గంలో పోవద్దు అని చెప్తుంటున్నాడు దేవుడు. నువ్వు ఏ మార్గంలో పోవాలా? ఇరుకు మార్గంలో పోనీకి ప్రయాసపడు. అనేకులు అందులో ప్రయాసం చేస్తారు, కానీ ఎవడు పోలేడని చెప్తుంటున్నాడు. చాలామంది పోలేరు. అర్థమైందా? నీ జీవితం అంతే. ఎందుకంటే ఇక్కడ శాశ్వతంగా నువ్వు జీవించవు. ఇక్కడ అల్పభోగాలన్నీ అల్పభోగాలే. ఈ లోకమున్నంత మట్టికే. నువ్వు సచ్చినాక పోయేది పరలోక రాజ్యము. అక్కడ నువ్వు అనుభవించడానికి ప్లాన్ చేసుకో. ఇక్కడ నీకు ఎంత ప్రయాసపడినా ఏం చేసినా కానీ సొలొమోను అన్నట్టుగా సూర్యుని కింద ప్రయాసం అంతా వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. నువ్వు ఎంత ఆటలు ఆడినా, ఎవరితో ఆడినా, ఎవరిని ప్లీజ్ చేసినా వేస్ట్. నువ్వు ఎన్ని బొమ్మలు చూసినా, ఇంకేం చేసినా వేస్ట్. అదే పదే పదే మందిరంలో చెప్పే మాట. ఈ మాటని నువ్వు నీ బుర్రలో పెట్టుకోకుండా మనం ఏం చేస్తుంటామంటే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు ఖండిస్తుంటున్నాడు. ఖండించినాక ఇక విడకుట్టి ఏం చేస్తాడు, అక్కడ మరి సౌలు కూడా ఏం చేశాడు, దేవుని మాటని వినలేదు. 3 ఆప్షన్స్ ఇచ్చారు. తర్వాత దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టేసినందుకు కర్ణపిచాల జైలుకు వెళ్ళి భయంకరమైన మరణము అతను మరణించినట్టుగా చూస్తుంటాం. రోమిలకు రాసిన పత్రికలో కూడా తీయనవసరం లేదు. ఆ మొదటి అధ్యాయం చివరి వర్షాలు రాస్తాడు కదా, దేవుడు ఏం చేస్తాడు, నేను వీళ్ళతో విసిగిపోయి వీళ్ళని విడిచిపెట్టేస్తాడు, అపవిత్రమైన ఆత్మకి విడిచిపెట్టేస్తున్నా అని చెప్తుంటాడు దేవుడు. అర్థమైందా? భయంకరమైన పరిస్థితి. దేవుడు ఒకవేళ మనల్ని విడిచిపెట్టేసాడు అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక మాట రాసి ఉంటుంది కదా, మంచిగా క్లీన్ అవుతాడంట దేవుడు, దయ్యాలన్నీ తీసేస్తాడు. తీసేసినాక ఏమవుతుంది, వాడు ఒంటగా ఉండి వాడికి ఏం అర్థం కాకుండా అటు ఇటు తిరుగుతుంటే ఇంకా 7 సేన దయ్యాలు వచ్చి ఎక్కుతాయంట. అలా వింటుండే. అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. ప్రియమైన వాళ్ళరా, స్టెఫెను గురించి మనం చూసుకుంటున్నాం. స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా మరి ఉంటున్నట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. తల్లుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ స్టెఫెను ఎక్కడి నుంచి వచ్చాడంటే అఖాయిలో ప్రథమ ఫలముగా రక్షించబడిన కుటుంబం నుంచి వచ్చాడు. ఈ యొక్క రక్షించబడిన కుటుంబము పరిశుద్ధులకి పరిచర్య చేసే కుటుంబంగా ఉంటున్నది. ఈ యొక్క కుటుంబము తమ్మును తాము తగ్గించుకున్న కుటుంబంగా ఉంటున్నది. దేవుని యందు భయభక్తుల కుటుంబంగా ఉంటున్నది. ఈ కుటుంబంలో నుంచి మరి స్టెఫెన్ వచ్చి ఉంటున్నాడు. మరి స్టెఫెన్లో 10 గుణగాలు, ఇంకా అనేకమైన ఉంటున్నాయి. 10 గుణగణాలు చూసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీవే విధంగా ఉంటున్నావు? వాడుంటే బాగుండు, ఈముంటే బాగుండు అనుకోకు. ప్రభు, హౌ ఐ యామ్, నేను ఎట్లున్నాను, నన్ను రక్షించుకున్నావు. అవును ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచాను కాబట్టి నువ్వు నన్ను రక్షించావు, నీ ఆత్మతో నన్ను నింపావు ప్రభువా. ఇదిగో పరిశుద్ధంగా జీవించటకు నన్ను పిలిచావు ప్రభువా. నేను ఎట్లున్నాను? హౌ ఆర్ యు? విశ్వాసముతో నింపబడించున్నావా? పరిశుద్ధతో నింపబడించున్నావా? జ్ఞానముతో నింపబడించున్నావా? కృపతో నింపబడించున్నావా? బలముతో నింపబడించున్నావా? దేవుని దర్శనాలు చూస్తుంటున్నావా? మంచి అనుభవం ఉంటున్నదా? క్షమించే గుణం ఉంటున్నదా? ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే గుణం ఉంటున్నదా? నీ తోటి సహోదరులు ఎంతోమంది నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు, ప్రార్థన చేయాలని నీకు లేదా? ఎంతో కాలం నుంచి ఇతరులను క్షమిస్తలేవు, క్షమించే గుణం నీకు లేదా?
ప్రియమైన వాళ్ళరా, ఈ గుణ లక్షణాలన్నీ మన యేసు ప్రభులో ఉంటున్నాయి. నీవు కూడా ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. ఈ రోజైనా ఈ వాక్యం విన్నాక, ప్రభువా ఈ 10 గుణ లక్షణాలు నాకు దయచేయి, నన్ను బలపరచు ప్రభువా, నేను వెనుక దారిపోయింటున్నాను ప్రభువా, నేను పడిపోయింటున్నాను ప్రభువా, అసలు నాలో విశ్వాసం లేదు, నేను రక్షణ పొందలే అనుకుంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచు, నీ పాపం ఒప్పుకో, ఆయన నీ పాపాలను క్షమించి ఆయన నీ హృదయంలోకి వచ్చి విశ్వాసం ద్వారా కృపద్వేద నిన్ను రక్షిస్తాడు. ఉచితమైన రక్షణ నీకు ఇస్తాడు. ఆ తర్వాత నీకు గుణగణాలు నీకు దొరుకుతాయి. నువ్వు వీటిలో ఎదిగినట్లయితే ఎంత గొప్ప రక్షణ, దేవుడిచ్చిన రక్షణ ఎంత గొప్పది. ఆ రక్షణలో నువ్వు కొనసాగుతావు, ఆ రక్షణలో కొనసాగుతూ ఆత్మీయంగా ఎదుగుతావు, ఆత్మఫలాలు ఫలిస్తావు. అందుకే అంటాడు, మారు మనసుకు తగిన ఫలాలు నీలో ఉంటున్నాయా? చెట్ల వేరున గొడ్డలను పెట్టబడి ఉంటుంది, మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టుని నరికేస్తానని చెప్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించిన లోపడిన వాడు తిరుగులేక హఠాత్తుగా నాశనం అయిపోతాడని చెప్తాడు. ఎందుకు గింజుకొని చెప్పవలసి వస్తుంటున్నాను నేను? నాకేం అవసరం చెప్పడం? దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తుంటుంది. నువ్వు ఉగ్రతకి పాత్రుడు కావద్దు, దేవుని వారసుడుగానే ఉండాలా, దేవుని రాజ్యంలో నువ్వు ప్రథమ ఫలంగా ఉండాలా, దేవుని రాజ్యంలో బహుమానాలు పొందాలా, దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించాలా, వాక్యానికి అనుకూలంగా నువ్వు జీవించాలని ఎంత చెప్పుతున్నా నువ్వు వినకపోతలేవంటే ఎంత భయంకరం. ఇదిగో ఈరోజైనా దేవుడు మరొక తరుణం ఇస్తుంటున్నాడు. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమరించు. ప్రభువా నాయన నన్ను క్షమించు, నాయన నన్ను బలపరచు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, విశ్వాసంతో నన్ను నింపు ప్రభువా, జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా, నీ కృపతో నన్ను నింపు ప్రభువా, నీ బలముతో నన్ను నింపు ప్రభువా, నీ దర్శనాలు నాకు దయచే ప్రభువా, మోకాల అనుభవం నాకు దయచే నాయన, క్షమించే గుణము నాకు దయచే ప్రభువా, మంచి పేరు నాకు దయచే ప్రభువా. దేవుని సన్నిధిలో అడుగు, దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ఆయన అడుగు వారికి నిశ్చయంగా ఆయన పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్పాడు. నువ్వు అడుగుతలేవు, క్రమంగా జీవిస్తలేవు, దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నావు, ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, అన్యులు జీవించినట్టే జీవిస్తున్నావు. అన్యజనుల సహవాసం నీకు ఎందుకు? నువ్వు వాళ్ళ జోలికి ఎందుకు పోతున్నావు? నువ్వు వెళ్ళరాని చోట్లకి ఎందుకు పోతున్నావు? నువ్వు వెళ్ళే చోట్లకు ఓ దేవుని బిడ్డలతో ఉండు, దేవుని బిడ్డలతో సహవాసం చేయి, దేవుని మందిరానికి రా. కాని చోట్లకు పోయినావు అనుకో, నష్టపోతావు, కష్టపడతావు, దేవునికి దూరస్తుడు అయిపోతావు, శాపం అనుభవిస్తావు. భద్రం. ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు వెళ్ళవలసిన చోట్లకు వెళ్ళు, వెళ్ళరాని చోట్లకు వెళ్ళి అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, పడిపోకు. చక్కని వాక్యం వింటున్నావు, చక్కని సన్నిధానంకి వస్తుంటున్నావు. ఏమి తక్కువైంది ఈ సన్నిధానంలో? ఏమి తక్కువైంది ఈ సన్నిధిలో? దేవుని సన్నిధిలో ఆయన గొప్ప ఆశీర్వాదాలు మన కొరకు ఇచ్చుంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానికి వచ్చి, స్టెఫెన్ జీవితం వల్ల నా జీవితం చేయి ప్రభువా, అలాంటి గుణ లక్షణాలు నాకు దయచే ప్రభువా. దేవుని అడిగితే దేవుడు తప్పకుండా దయచేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మరొక పునరుద్ధాన దినం ప్రభువా, నీ వాక్య భాగం ద్వారా ప్రభువా మాతో మాట్లాడావు, నీకు వందనాలు. విత్తబడిన వాక్యం ప్రభువా మా హృదయంలో నాటండి, నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. మేము వాక్యం విని విడిచిపెట్టే వారం కాకుండా వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి. అట్టి కృపని మాకు దయచేయమని, విత్తబడిన మాటలు ప్రభువా మా హృదయంలో ఫలింప చేయమని యేసే పెట్టి ప్రార్థన వేడుకొచ్చున్నాను తండ్రి.